మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనము ఈ యొక్క లెంటులో 17వ రోజుకి చేరుకుందాం. ఈ యొక్క రోజులో మన యొక్క ధ్యానాంశము యెషయా గ్రంథము 58వ అధ్యాయము. ఈ అధ్యాయం గురించి చాలాసార్లు మనము వాక్యం విని ఉంటాం. ఇక్కడ చాలా మెయిన్గా ప్రధానంగా ఇందులో ఉన్న విషయం ఏంటి అంటే ఉపవాసం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని. అయితే ఈ యొక్క 58వ అధ్యాయంలో ఒక ప్రత్యేకంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అదేంటి అంటే మనము ఉపవాసము ఉండేటప్పుడు అది రుచి చూసి, లేకపోతే మన యొక్క జీవితంలో అనుభవపూర్వకంగా మనం ఉపవాసం ఉంటున్నామా, లేకపోతే ఒక ఆచారబద్ధంగా ఉపవాసం ఉంటున్నామా? ఏ విధంగా రుచి చూడడం అంటే ఏంటి, అనుభవపూర్వకం అంటే ఏంటి అనేది చూద్దాం. చాలాసార్లు మనం రుచి చూడడం అంటే ఏంటో ఒక టేస్ట్ చేసేది అని బాహ్యంగా మనం అనుకుంటూ ఉంటాం. అది కాదండి. మనము రుచి చూడడము అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క ఉపమానాలు, లేకపోతే ఆయన చేసిన అద్భుతాలు, లేకపోతే ఆయనలో ఉన్న ఆ యొక్క సత్యము, ఆ యొక్క మార్గము, ఆ యొక్క జీవాన్ని మనము మన జీవితంలో మనము అది తెలుసుకున్నామా, తెలుసుకున్న తర్వాత దాన్ని అనుభవపూర్వకంగా మనం ఏమన్నా దాన్ని అర్థం చేసుకున్నామా అనేదే పర్యాయ పదాలుగా రుచి చూసి తెలుసుకునుట అనేది బైబిల్ గ్రంథం నుంచి వస్తున్న వాడుక భాషను బట్టి చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈ యొక్క బైబిల్ యొక్క గ్రంథం యొక్క నాలెడ్జ్ తెలియకపోతే రుచి చూసి తెలుసుకోవటం అనేది బాహ్య ప్రపంచంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ స్పిరిచువల్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఏదైతే మనము విన్నదాన్ని మన జీవితంలో దాన్ని అనుసరిస్తూ మనం ఏదైతే అర్థం చేసుకున్నామో ఆ అర్థం చేసుకున్న దాన్ని బట్టి మన హృదయము దేన్నైతే ఆస్వాదిస్తుందో దాన్నే రుచి చూచుట, లేకపోతే మనము మనస్పూర్వకంగా, లేకపోతే మన యొక్క అనుభవంలోనికి వచ్చుట అనేది అర్థము. అయితే ఈ ఉపవాసం కూడా అలాంటిదా కాదా? ఏంటి ఉపవాసం కూడా మనము అర్థం చేసుకోవాలా, లేకపోతే మన జీవితంలో అనుభవపూర్వకంగా ఉండాలా అంటే అవును. ఈ రోజుల్లో ఉపవాసము అంటే కామన్ అయిపోయింది అందరికీ. ఏమనుకుంటారంటే ఒక 40 రోజులు, కొంతమంది అయితే 2 నెలలు, కొంతమంది 3 నెలలు ఒక్కోసారి ఉపవాసాలు ఉంటూ ఉంటారు. అంతేకాకుండా ఉపవాసము అంటే ఆహారంను పక్కన పెట్టి మనము ప్రార్థన చేయాలి, లేకపోతే మనము బైబిల్ చదవాలని చెప్పి ఇదంతా ఎలా అయిందంటే ప్రజెంట్ డేస్లో ప్రస్తుత దినాలు మనకి ఎలా ఉందంటే అది ఒక ఫ్యాషన్గా, లేకపోతే కొంతమంది దాని యొక్క లెంటు కాలాన్ని ఒక కొద్ది రోజుల వరకు పరిమితం చేసి మిగతా రోజుల్లో మనకి ఇది అవసరం లేదు అన్నట్టుగా మనం జరుగుతూ ఉంటాం. కానీ నిజంగా మనము దీన్ని అనుభవపూర్వకంగా మనం అనుసరిస్తే లెంట్ డేస్లే కాదు, ఎప్పుడైనా సరే మనము ఈ యొక్క ఉపవాస దినాల్ని మనము దేవునికి నమ్మకంగా చేయొచ్చు. ఏంటి ఎలాగా అంటే చూడండి, దావీదు భక్తుడు దావీదు దేవుని నుంచి దూరమైన తర్వాత చాలా శ్రమలు అనుభవించాడు. ఎవరినైతే చంపకూడదని అనుకున్నాడో సౌలుని, కానీ దేవుని నుంచి బయటకు వచ్చిన తర్వాత సౌలుని చంపుదామని చాలా ఆలోచించాడు. అయితే దేవుడు తిరిగి దావీదుని పునరుద్ధీకరించాడు, అంటే జ్ఞానం వచ్చే విధంగా చేశాడు. ఒకానొక సమయంలో దావీదు సర్వస్వం కోల్పోయి ఉంటాడనమాట. ఇంకా ఏమి ఉండవు. వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ భార్యను, వాళ్ళ సమస్త ఆస్తిని శత్రువులు వచ్చి దోచుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ళని కాల్చేసి వెళ్ళిపోతారు. ఇక ఏమి ఉండదు దావీదుకి. అలాంటి క్షణంలో దావీదు ఒక మంచి డెసిషన్ తీసుకుంటాడు. అదేంటంటే ఇక నాకు ఎవ్వరు లేదు, కానీ నా దేవుడు నాకున్నాడు, నా దేవుని బట్టి నేను బలం తెచ్చుకోవాలని చెప్పి దేవుని దగ్గర ఒక విజ్ఞాపన చేస్తాడు. ఏమని అంటే, యేసయ్యా ఇదిగో ఈ విధంగా నా యొక్క సమస్తము శత్రువులు వచ్చి తీసుకెళ్ళిపోయారు, నేను వాళ్ళని తిరిగి సంపాదించుకోగలనా అంటే వెంటనే దేవుడు దావీదుకి సమాధానం ఇచ్చాడు, వెళ్ళు, నువ్వు తప్పకుండా సమస్తాన్ని తిరిగి తెచ్చుకుంటావు అని. చూడండి, ఈ సందర్భంలో దావీదు అనుభవపూర్వకంగా ఏం అర్థం చేసుకున్నాడంటే నా దేవుడు క్షమించే విషయంలో చాలా దగ్గరగా, చాలా త్వరపడతాడు, శిక్షించే విషయంలో చాలా దూరంగా, లేకపోతే ఆలస్యం చేస్తాడని తెలుసుకొని తన యొక్క కీర్తనలో కావచ్చు, తన పాడుతున్న పాటల్లో కావచ్చు,
బైబిల్ గ్రంథంలో చాలా కీర్తనలు ఆయన రాసినప్పుడు దేవుని స్తుతించే విషయంలో ఇవే ఉంటాయి. దేవా, నువ్వు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని, నా పాపము ఎల్లప్పుడూ నా కళ్ళనే ఉంది అని. ఇవన్నీ ఎలా పలకగలిగాడు? ఉపవాసం ఉండి ఆయన ఏడ్చాడు. ఇవన్నీ ఎలా చేయగలిగాడంటే తాను తన యొక్క జీవితంలో తాను పొందుకున్న అనుభవాల ద్వారా. ఉపవాసం కూడా మన అనుభవాల ద్వారా రావాలి. ఎలాగా అంటే ఏదో ఆ సమయం ఇచ్చారు కదా, లేకపోతే మందిరంలో మనకు ఒక టైం ఇచ్చారు కదా, మనం వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే మనుషులు ఏమని అనుకుంటారేమో, లేదా పాస్టర్లు ఏదో అనుకుంటారేమో, నేను వెళ్ళకపోతే నా గురించి కానీ ఏదో అనుకుంటారని చెప్పి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన హృదయపూర్వకంగా మనము ఉపవాసము కానీ మందిరానికి వెళ్ళే విషయంలో కానీ ఈ యొక్క లెంట్ డేస్లో పాల్గొనే విషయంలో కానీ మనము చాలా అజాగ్రత్తగా ఉంటాం. ఏదో ఒక వాడుక చొప్పున జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సందర్భంలో మనం ఏం తెలుసుకోవాలంటే మనుషుల్ని పక్కన పెట్టేసేయాలి. నీ ముందు దేవుడు తప్ప దేవునికి నీకు మధ్యలో పాస్టర్లు ఉన్నా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయాలి. నీ ముందు ఎవరు ఉండాలంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ శ్రమల యొక్క ఆ యొక్క అనుభవాలు, లేకపోతే ఆ యొక్క వాటిని మనం గుర్తు చేసుకుంటూ మన ప్రార్థనలో లేకపోతే వాక్యం చదివే విషయంలో మనము ముందుకు సాగిపోతూ ఉండాలి. మందిరానికి వెళ్ళినా కూడా హృదయపూర్వకంగా మందిరానికి వెళ్ళాలి. ఒకవేళ ఏదైనా అడ్డు వస్తే, పాపం వస్తే క్షమించమని దేవుణ్ణి అడగాలి. ఇలాంటి విషయాలు అనుభవపూర్వకంగా నువ్వు వస్తే గనక తప్పకుండా నీకు దేవునికి మధ్యలో ఒక మంచి ఆ యొక్క సహవాసం కలిగి ఉండి అనుభవపూర్వకంగా ఉపవాసం ఉంటావు. ఒక్కసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సమాధానం ఇస్తాడు. కాబట్టి అనుభవపూర్వకంగా మనము ఉపవాసాలు ఉందాం. అనుభవపూర్వకంగా ఉపవాసం లేకపోతే మనకి ఏం జరుగుతుంది అంటే మనము సాటిస్ఫాక్షన్, మన హృదయానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అంతేకాదు మనము నిరంతరము మానవులని కానీ లేకపోతే మనుషులని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి మనకు దేవునికి మధ్యలో వాళ్ళని తీసుకొచ్చి పెడుతూ ఉంటాం. కానీ దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు. దేవుడు ఎప్పుడైనా సరే కోరుకున్నది ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు అంటే ఇక మధ్యవర్తులు ఎవరు ఉండకూడదు నీకు దేవునికి. అలా కోరుకుంటాడు దేవుడు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ప్రేమించే వ్యక్తి. నువ్వు ఎంత పాపివైనా సరే, నువ్వు ఎలాంటి పాపమును చిక్కుపోయినా సరే, ఒకవేళ దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి దూరంగా ఉన్నవాడివైనా సరే నీతోనే దేవుడు మాట్లాడేది ఏంటి అంటే నువ్వు ఎంతగా ఉన్నా సరే ఒక్క మాట, యేసయ్యా నువ్వు నాకు కావాలి, నా పాపాలు క్షమిస్తావా అని చెప్పి ఒక్కసారి దేవునికి ప్రార్థన చేస్తే ఆయన నీకు చాలా త్వరగా సమాధానం ఇస్తాడు. ఆయన ఇలాంటి ప్రార్థనలకి చాలా ఆసనుడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు ఏమని అంటే విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అని. ఎందుకన్నాడు? అనుభవపూర్వకంగా తాను విరిగి నలిగిపోయి దేవుణ్ణి ఆశ్రయించాడు, తద్వారా ఆశీర్వదింపబడ్డాడు. ఆ అనుభవంలో నుంచే ఆ యొక్క కీర్తన ఆయన రాయగలిగాడు. అదేవిధంగా నా జీవితంలో కూడా మనము ఇలాంటి అనుభవం కలిగి ఉంటే ఉపవాస దినాలు ఎలాగుంటాయో తెలుసా? దేవునికి సంతోషకరంగాను, మన కుటుంబానికి, మన యొక్క సంఘాలకి, మన దేశానికి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇటువంటి కృప దేవుడు మనందరూ దయచేయును గాక. ఆమేన్.